చిన్న పాప కదా, సరే అదే సాంగ్ చేస్తుంది అనుకున్నా. సో మనం నువ్వు టీచర్ అవ్వాలంటే రేపు 10th అయిపోయిన తర్వాత ఇక్కడే మీ బెస్ట్స్ తో నేను టీచర్ అవుతా. అందుకే సార్ వాయిస్ మంచోళ్ళు కమలాలయ వచ్చి కూర్చోండి. అండ్ నాన్ వెజిటేరియన్స్ వారికి ఇప్పుడైతే ఫుడ్ సెక్షన్ స్టార్ట్ చేయలేదు. సో రోజు మీ అందరూ తెలుసు, ఈ 31 సంవత్సరాలుగా ఏ ఊరు ప్రకాశం జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళా ప్రతి విలేజ్లో కూడా నా స్టూడెంట్స్ ఉంటారు. అలానే ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇతర దేశాల్లో కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ ప్రకాశం జిల్లా నుంచి బయటికి వెళ్ళిన సెటిల్ అయిన విద్యార్థుల్లో అద్భుతంగా మంచి పొజిషన్లో విద్యార్థులందరికీ కూడా దాదాపుగా మన ఐఓఎం శ్రీహర్షి విద్యా సంస్థలో చదివిన విద్యార్థులే. వారి యొక్క ప్రోత్సాహంతో, వారిచ్చే ఇన్స్పిరేషన్తో, మా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క నెట్వర్క్తోనే గత 31 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఈ 31 ఇయర్స్లో నేనే ఎన్నో విద్యా సంస్థలు చూశాను. ఒంగోలులో 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నడిచి తర్వాత వెనకబడిపోతూ ఉంటాయి. కానీ 31 ఇయర్స్ నుండి ఈనాటికి కూడా ప్రతి సంవత్సరం ఏదో కొత్త తీసుకొని, కొత్త కాలేజీ, కొత్త బ్రాంచి, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం స్ట్రెంత్ పెంచుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న ఆర్గనైజేషన్ శ్రీహర్షిని. ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలన్నా ఈరోజు మీరు చూసారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైనా ఒక ఫంక్షన్ చేయగలరు, లేదా ఒక గేమ్స్ పెట్టగలరు. వేల మంది పిల్లల్ని ఒక టూర్ లాగా తీసుకెళ్ళడం అనేది జిల్లా ఏ విద్యా సంస్థ కూడా వేల మంది పిల్లల్ని తన క్యాంపస్ దాటి మరొక ప్రాంతానికి తీసుకెళ్లే ధైర్యం, సాహసం చేయలేదు. నాకు నా దగ్గర పనిచేసే అధ్యాపక బృందం మీద, పిల్లల మీద ఒక నమ్మకం. ఎక్కడికి తీసుకెళ్ళినా డిసిప్లైన్గా మళ్ళీ ప్రోగ్రాంలు సక్సెస్ చేస్తారనే నమ్మకంతో గత 2 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ పిల్లలందరినీ, అలానే డిగ్రీ హాస్టల్ పిల్లల్ని కూడా ఏదో ఒక టూర్ తీసుకెళ్తున్నాం. అందరూ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ మాత్రమే కాదు, అన్నింటిలో కూడా ఒక ఆర్గనైజేషన్ని స్ట్రాంగ్గా ఎలా నడపాలి అనే దానికి ఎగ్జాంపుల్ మన శ్రీహర్షిని. ఈ 30 సంవత్సరాల జర్నీలో నాతో కలిసి ప్రయాణించేటువంటి ఎంతోమంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ ముఖ్యంగా మన డి ఆంజనేయుడు గారు ఎక్కడ ఉన్నారు, దాదాపుగా 25 ఇయర్స్ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. తర్వాత ఎంతోమంది స్టాఫ్ నా దగ్గర 20 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ కావచ్చు, మన రమేష్ గారు, ఏడుకొండ సార్ గారు, అలానే నారాయణ సార్ గారు, అలానే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి నాగేంద్ర గారు, అలానే పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది కూడా, ఇది మా కాలేజీ టాప్ టు బాటం అందరూ కూడా ఒక శ్రీహర్షిని ఫ్యామిలీగా ముందుకు నడపబట్టే ఈరోజు ఆర్గనైజేషన్ 31 ఇయర్స్ తర్వాత కూడా ఈరోజు కూడా నెంబర్ 1 స్ట్రెంత్ కలిగిన ఆర్గనైజేషన్గా ఉంది అంటే కారణం దానికి నాతో పాటు నడుస్తున్నటువంటి మా అధ్యాపక బృందం,
అధ్యాపక ఇతర బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మాకు 30 ఇయర్స్ నుంచి మమ్మల్ని ఆదరించినటువంటి పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులందరికీ, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయవలసిందిగా ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను. అందులో ఇంత స్వచ్ఛమైన మనసుతోటి మా కవిత మేడం పిల్లలందరూ ఈ ఇద్దరు చిన్నారులకి బ్లెస్సింగ్స్ అందజేశారు. చేయడం జరిగింది. ఆల్రెడీ రవి సార్ చెప్పారు, ఏది మాట్లాడినా నేనే మాట్లాడతాను, మా శ్రీమతి గారు, మా కవిత గారు ఏం మాట్లాడారు అని. కానీ మా గర్ల్స్ అండ్ బాయ్స్ అస్సలు ఊరుకోవట్లేదు, అస్సలు తగ్గేదే లేదు. మా మేడం మా కోసం మాట్లాడాలి, అట్లీస్ట్ మా అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అని అంటున్నారు. సో మీ యొక్క స్వచ్ఛమైన మనసుతోటి ఒకసారి మా వాళ్ళందరికీ మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా 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 వాళ్ళు చాలా బాగా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేస్తారు, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాగా ఎంజాయ్ చేయండి మీటింగ్ వద్దు. ఓకే, బాగా ఎంజాయ్ చేయండి. గారు, ప్రశాంతి మేడం, దిల్బహార్ మేడం, కేవీ సార్, రామ్మోహన్ రెడ్డి గారు, కొండయ్య సార్, బంధువులై చుట్టాలై చేసినాడు వాకిలిలో ఊరు మాట వేడుక, ప్రతి ఒక్కరి హృదయం వేదిక, లేనే లేదు తీరిక, ప్రతి నిమిషం వెలిగిని దుఃఖమత, మైనాలు కోయిలలు నా కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి, మరుమల్లి జాబిల్లి ఒకటైతే వెళ్ళి దంత నడక పెళ్ళి. మిమ్మల్ని కూర్చోమన్నారు కానీ క్లాప్స్ కొట్టద్దని చెప్పలేదు. ఒకసారి గట్టిగా క్లాప్స్. నేను ప్రతిసారి చెప్పే మాట ఇప్పుడు మాత్రం ఎక్కువ వస్తుంది వాల్యూమ్. ఓకే, కేవలం మన హర్షిని విద్యా సంస్థల గురించి ఒక సాంగ్ని రాయడం జరిగింది. ఆ సాంగ్ చూద్దాం. హర్షిని చదువుల సిరి, ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువుల గని. శ్రీహర్షిని చదువుల సిరి, ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువుల గని. ఎందరినో తీర్చిదిద్దినా చదువులమ్మ ప్రియనోగిని, ఎందరినో తీర్చిదిద్దినా చదువులమ్మ ప్రియనోగిని. లక్షలాది విద్యార్థుల జీవితాలను నిలబెట్టిన శ్రీహర్షిని చదువులమ్మ గుడి. లక్షలాది విద్యార్థుల జీవితాలను నిలబెట్టిన శ్రీహర్షిని చదువులమ్మ గుడి. శ్రీహర్షిని చదువుల సిరి, ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువుల గని. పట్టుదల సంకల్పాలే పునాదులుగా ఎదిగిన శ్రీహర్షిని విద్యార్థుల భవిష్యత్తుకు భద్రతనిచ్చే
బంగారు బాట ఇది. పట్టుదల సంకల్పాలే పునాదులుగా ఎదిగిన శ్రీహర్షిణి విద్యార్థుల భవిష్యత్తుకు భద్రతనిచ్చే బంగారు బాట ఇది. గోరంట్ల రవికుమార్ కవితమ్మల అమ్మా నాన్న ప్రేమతో, గోరంట్ల రవికుమార్ కవితమ్మల అమ్మా నాన్న ప్రేమతో ఆడపిల్లల భద్రత విషయంలో కన్న బిడ్డలోనే కాచే శ్రీహర్షిణి. శ్రీహర్షిణి చదువుల సిరి ఆంధ్రదేశ చరిత్ర తరగని చదువులని. రాజన్న చంద్రన్నల ప్రశంసలను పొందిన శ్రీహర్షిణి 30 ఏళ్ల అనుభవ సారంతో అద్భుతాల విజయాల వారధి. రాజన్న చంద్రన్నల ప్రశంసలను పొందిన శ్రీహర్షిణి 30 ఏళ్ల అనుభవ సారంతో అద్భుతాల విజయాల వారధి. డాక్టర్ హర్షిణి హర్షిత్ సారథ్యంలో ఎదుగుతున్న శ్రీహర్షిణి. డాక్టర్ హర్షిణి హర్షిత్ సారథ్యంలో ఎదుగుతున్న శ్రీహర్షిణి. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చే ఉన్నతమౌ ఆశయాల సౌధమిది. శ్రీహర్షిణి చదువుల సిరి ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువులని. శ్రీహర్షిణి చదువుల సిరి ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువులని. ఎందరినో తీర్చిదిద్దిన చదువులమ్మ ఆత్మీయ లోగిలి. ఎందరినో తీర్చిదిద్దిన చదువులమ్మ ఆత్మీయ లోగిలి. లక్షలాది విద్యార్థుల జీవితాలను నిలబెట్టిన శ్రీహర్షిణి చదువులమ్మ గుడి. లక్షలాది విద్యార్థుల జీవితాలను నిలబెట్టిన శ్రీహర్షిణి చదువులమ్మ గుడి. శ్రీహర్షిణి చదువుల సిరి ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువులగని. జయ హో శ్రీహర్షిణి, 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 జయ హో శ్రీహర్షిణి. I request, please stand up, all of you. I request, please stand up. This is great honor. ఓకే అండి, ఎవరైనా సరే వారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతతోటి మన శ్రీ హర్షిణి విద్యా సంస్థల గురించి సాంగ్ ని సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మా యొక్క శ్రీ హర్షిణి విద్యా సంస్థలకు ఇంత గొప్ప కానుకలు అందజేసినందుకు గాను శరత్ గారు, అదేవిధంగా వారి సతీమణి గారికి, మా యొక్క శ్రీ గోరంట్ల రవికుమార్ గారు, శ్రీమతి గోరంట్ల కవిత గారు, వారిద్దరి చేతుల మీదుగా, అదేవిధంగా మన ఫ్యాకల్టీ చేతుల మీదుగా ఒక చిరు సన్మాన కార్యక్రమం, ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అందరూ ఒక్కసారి నిల్చొని గట్టిగా క్లాప్స్ అండి. మన కాలేజ్ కోసం ఇంత చక్కటి బహుమానాన్ని అందజేశారు. అన్నయ్య అవుతారు. ఇందాక అదే చెప్పారు, ఎవరైనా ఫ్రెండ్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారండి. ఏదైనా ఒక వాచ్ కానీ లేదంటే ఏదో ఒకటి. ఎంత హర్షిణి విద్యా సంస్థలు అంటే ప్రాణం.
సార్ అంటేనే హర్షిని కాలేజ్ అంటేనే సార్. కానీ రవి సార్కి ఎంతో ఇష్టమైన కాలేజ్ గురించి మీకు అసలు పాట ఎందుకు రాయాలనిపించింది, రాసినప్పటికీ మీరే మ్యూజిక్ కంపోజ్ చేసి మీరే సాంగ్ ని పాడారు, అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవి గారి ఉన్నతిని నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను. ఆయన ఎప్పుడైతే కాలేజీ పెట్టాడో అప్పటి నుంచి ఆయన దాదాపు నాకు 30 ఏళ్ల నుంచి ఆయన పరిచయం. ఆయన ఎదుగుతున్న తీరు, స్వైకృషితో ఎదుగుతున్న తీరుని నేను నిశ్చితంగా గమనిస్తాను. ఎన్నో సందర్భాల్లో నేను కలుసుకోవటం, ఆయన కృషి, పట్టుదల, దాని వెనుక ఉన్నటువంటి ఎంతో శ్రమ నన్ను ఇన్స్పిరేషన్ చేసింది. ఆయన్ని ఇది ఎక్కడ అతిశయోక్తి ఏం లేదండి. ఈ పాటలో కొత్తగా ఆయన కోసం ఏదన్నా చేద్దామనే పాట, ఆయన చేసిన కృషినే పాట రూపంలో పెట్టడం జరిగింది. అది ఆయన కృషి, వారికి కవిత గారి సపోర్టు, ఇంతమంది విద్యార్థుల ప్రేమ, వీటన్నిటినీ నాకు ఉంది. వాటిని 2 రోజుల్లోనే పాట రాయడం జరిగింది సార్. అది ఆ రోజు మీరు చెప్పిన వెంటనే 2 days లోనే పాట రాయడం జరిగింది. ఇంత మొత్తం ప్రాసెస్ అంతా ఒక 3-4 రోజుల్లో జరిగింది. ఈ గొప్ప పాటని రాసేందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి రవి గారికి యాక్చువల్లీ దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్పాలి సార్. ఇది వేరే సింగర్ చేత పాడిద్దాము, నువ్వు నాకు సలహా ఇవ్వు షరతు, నీ ఆధ్వర్యంలో పాట చేయాలని అన్నారు. సరే, నేను ఒక పాట వినిపించాను. వాళ్ళంతా ఎందుకు నువ్వే పాడు, నువ్వే చెయ్యి అని చెప్పిన తర్వాత ఈ పాటని నేనే పాడడం జరిగింది, నేనే రాయటం జరిగింది. వెంటనే ఒక పల్లవి వినిపించాను, ఒక చరణం వినిపించాను. వాళ్ళందరూ ఎందుకు శరత్, నువ్వు చేసేయి అని చెప్పాడు. ఇక వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టేసి రవి సార్ మీరే కంపోజ్ చేయకూడదు, సాంగ్ మీరే ఎందుకు పాడకూడదు అని చెప్పేసి సార్కి వచ్చిన ఒక గొప్ప ఆలోచన. సో 4 రోజుల్లోనే సాంగ్ ని రాయడం. ఉన్నతమైన ఆశయాల పెన్నిధి, విద్యార్థుల భవిష్యత్తుకు సూర్యులా ఉదయించే రవి, గోరంట్ల వంశాంకుర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న రవి, అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్న రవి, గోరంట్ల రవి, ప్రేమించే రవి, మీ అందరి తల్లిదండ్రి కవితమ్మ రవికుమార్ అండదండతో ఎదగాలి మరి శ్రీహర్షిని విద్యా సంస్థలు వర్ధిల్లాలి మరి. సూపర్ సార్. అసలు వితౌట్ మ్యూజిక్. సన్మానానికి ముందు ఒక మాట చెప్పాలి. 30 yearsగా నేను శరత్తును చూస్తున్నాను. శరత్తులో కళాకారుని చూస్తున్నాను నేను. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశం జిల్లా గద్దర్, రెండింటికి అర్హత శరత్తు. నేను ఎన్నోసార్లు అడుగుంటాను, శరత్తు ఇంత టాలెంట్ ఉండి నువ్వు సినిమాల్లోకి ఎందుకు వెళ్ళలేదు? నాకు తెలిసి చాలాసార్లు అడుగుంటాను నేను ఇన్ని సంవత్సరాల్లో. చిరునవ్వే ఆయన సమాధానం. మంచి కళాకారుడు. మొన్న ఈ సెలబ్రేషన్స్ ఉన్న సందర్భంగా మన కళాశాలకి ఒక చిన్న సాంగ్ ఉంటే ఎలా ఉంటుంది అని శరత్ గారిని అప్రోచ్ అయినప్పుడు నేను వేరే పేరు చెప్పాను. శరత్ గారు మీ ఆధ్వర్యంలో ఒక సాంగ్ పలానా వ్యక్తి అని పేరు కూడా చెప్పాను. ఏమీ మాట్లాడకుండా నేను తయారు చేస్తానని తనే లిరిక్ రాసి నా ముందు ఒక చరణం వినిపించారు. సార్ ఎవరో పాడటం ఉంది శరత్ గారు, మీరే పాడాలని ఆ చరణం, ఒక్క చరణం వినడంతోనే శరత్ గారినే పాడమన్నారు. చాలా అద్భుతంగా సాంగ్ రాయటము, తనే కంపోజ్ చేసుకోవటం, మ్యూజిక్ తనే పాడటం. రియల్లీ నేను ఊహించిన దానికన్నా మంచి కళాకారులు ఉన్నారు సార్. సార్ అనలేరు, ఎందుకంటే మంచి మిత్రుడు శరత్ నాకన్నా చిన్నాడు. థ్యాంక్ యూ శరత్, థ్యాంక్ యూ వెరీ మచ్.
కానీ ఇప్పుడు స్టేజ్ ఊగాలంటే ఈ మాత్రం ఊపు సరిపోదండి. వచ్చిందండి బయ్యాస్ విజయనగరం Okay, let's go.